అనగనగా సత్తెనపల్లి అనే గ్రామం. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతూ ఉంటుంది. రామయ్య, రంగమ్మ ఇద్దరూ కలిసి పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. చూశావా, ఈసారి పంట ఎంత బాగా పండిందో. మన కష్టం చూసి ఆ దేవుడు కరుణించాడు. ఈ పంట అమ్మిగా వచ్చిన డబ్బుతో మన లక్ష్మికి ఘనంగా పెళ్లి చేద్దాం. ఏమంటావయ్యా? అవును రంగమ్మ, నా ఆశ కూడా అదే. మన లక్ష్మి పెళ్లి జరిపించేస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది. మిగిలిన దాంతో రామకోటి గారి అప్పులో కొంతైనా కట్టెత్తే వచ్చే ఏడాది ఈ పొలం మనకు సొంతమవుతుంది. అవునయ్యా, మన అమ్మాయి పెళ్లికి నగలు చేయించాలని నా కోరిక. ఈ పంట మనల్ని గట్టెక్కిస్తుంది. అలా అనుకుంటూ ఉండగా అప్పుడే రామకోటి తన అనుచరులతో కలిసి వస్తాడు. వాళ్లను చూసిన రామయ్య దంపతులు భయంతో ఒకరి ముఖాలొకరు చూసుకుని భయపడతారు. ఏం రామయ్య, పంట కోతకొచ్చినట్టుందే? అయ్యా, అది ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం అయ్యా. వచ్చే వారమే పంట కోస్తాం. అమ్మిన వెంటనే పైసలతో మీ ఇంటికి వస్తానయ్యా. వచ్చే వారమా? రామయ్య, ఏడాది నుంచి వడ్డీ మీద వడ్డీ పెరిగి ఇప్పుడు నువ్వు పండించిన పంట అంతా ఇచ్చినా అది వడ్డీకే సరిపోదు. మొత్తం తీరాలంటే ఇంకెంతకాలం పడుతుంది? అయ్యా, ఈ పంట మీద ఆధారపడి మా కూతురు పెళ్లి పెట్టుకున్నాం. కాస్త కనికరించండి అయ్యా. వచ్చే ఏడాది వడ్డీతో సహా మొత్తం కలిపి కడతాం బాబు. కనికరించాలా? నేను ఇక్కడ ధర్మసత్రం నడపట్లేదు రంగమ్మ, వడ్డీ వ్యాపారం చేస్తున్నాను. నీ కూతురి పెళ్ళైతే నాకేటి, అవ్వకపోతే నాకేటి? రేయ్ గంగరాజు, బండ్లు తీసుకురండిరా. ఒక్క గింజ కూడా మిగలకుండా మొత్తం మన ఇంటికి చేరాలి. అర్థమైందా? వద్దు స్వామి, వద్దు. మా నోటి దగ్గర కూడు లాక్కోకండి. మా కూతురు పెళ్లి ఆగిపోద్దయ్యా. మూడులో మా పరుగు పోతుందయ్యా. రోడ్డున పడతారో గట్టున పడతారో మీ ఇష్టం. అప్పు తీసుకున్నప్పుడు లేని ఏడుపు కట్టేటప్పుడు ఎందుకు? మర్యాదగా తప్పుకుంటే పంట మాత్రమే తీసుకెళ్తాను, లేదంటే పొలం కూడా నా పేరు మీద రాయించుకుంటాను. మీ ఇష్టం, బాగా ఆలోచించుకో. రామకోటి అనుచరులు పంటను బలవంతంగా బండలోకి ఎక్కించి తీసుకువెళ్తారు. కష్టపడి పండించిన పంట తమ కళ్ల ముందే తీసుకెళ్తుంటే కూతురి పెళ్లి గుర్తుకొచ్చి బాధపడుతూ మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇదిలా ఉండగా ఓ రోజు రామకోటి తన ఇంటి అరుగుమీద కూర్చుని ఉండగా అప్పుడే ఒక బిచ్చగాడు చేతిలో ఒక విరిగిన అల్యూమినియం పాత్ర పట్టుకుని నీరసంగా నడుచుకుంటూ వస్తుంటాడు. అయ్యా, అన్నం తినక 3 రోజులైందయ్యా. కాస్త గంజి ఉంటే పోయింది సామే, పుణ్యం ఉంటది మీకు. కష్టపడి పని చేయడం చేత కానోళ్ళంతా నా ఇంటి ముందే తయారవుతారా ఏంటి? అవతలి పో. కాస్త అన్నం పెట్టండి సామే, లేదంటే ఇక్కడ పేడం పోయేలా ఉంది. ఆ చచ్చేదేదో ఊరి బయట పోయి చావు. ఇక్కడ చేస్తే నీ పీనుగుని తీయించడానికి మళ్ళీ నేను డబ్బులు ఖర్చు పెట్టాలి. అయ్యా, మనిషికి మనిషి సాయం చేయకపోయినా పర్లేదు సామి, కానీ ఇట్టా అవమానించకండి అయ్యా. కడుపు మన్నుడి శాపం ఊరికే పోదయ్యా. ఏంటి, నాకు శాపాలు పెడతావా? పెట్టి చూడు. నీలాంటి వాళ్ళు 1000 మంది ఏడ్చినా నా దగ్గర ఉన్న ఆస్తిలో ₹1 కూడా తగ్గదు. మర్యాదగా నోరు మూసుకుని బయటికి పో. బిచ్చగాడు రామకోటి కఠినత్వాన్ని చూసి చేసేదేం లేక అక్కడి నుండి బాధగా వెళ్లిపోతాడు. రామకోటి భార్య పార్వతమ్మ పేరుకు తగినట్టుగాని మంచి మనసున్న ఇల్లాలు. రామకోటి చేసే తప్పుడు పనులని ఎప్పుడూ నిలదీస్తూ ఉంటుంది. కాని ఆమె మాటలు పెడచెవిని పెడుతూ ఉంటాడు. ఓ రోజు పార్వతమ్మ ఇంట్లో వంట చేస్తూ ఉండగా ఇంటి ముందు ఆవు అరుస్తున్న శబ్దం వినిపించి బయటకొచ్చి చూస్తుంది. ఎదురుగా ఒక ఆవు దూడ కట్టేసుంటాయి. యాండీ, ఓసారిలా రండి. ఏమైంది పార్వతి? ఎందుకు పిలుస్తున్నావు? ఏం జరిగింది? అంటూ బయటకొచ్చి చూస్తాడు. ఈ ఆవు దూడ మనింటి దగ్గర కట్టేసుందేమిటి? ఎవరు కట్టేశారు? ఓ అదా, ఆ కిట్టిగాడు తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టలేదులే. అందుకే మనోళ్ళని పంపించి అప్పు తీసుకున్న కిట్టిగాడి ఇంటి నుంచి లాక్కొచ్చిన పాత సామాన్లు ఈ ఆవు దూడ. అయ్యో, వడ్డీ డబ్బుల కోసం ఆ నోరు లేని జీవుల శాపం ఎందుకయ్యా మనకి? ఆ కిట్టిగాడుకున్నది ఆ ఒక్కటే ఆధారం. దాన్ని కూడా లాక్కొచ్చేస్తే ఆ పసిపిల్లలు ఏం తాగి బతుకుతారు? నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళి పార్వతి. లోకం తీరు నీకు తెలీదు. ఆడు పాలమ్ముకుని నా అప్పు కట్టాలి గాని పిల్లలకి తాగించి నాకు పంగనామాలు పెడతారంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అప్పు అప్పు అప్పు, మనిషి ప్రాణాల కంటే మీకు సొమ్ములే ఎక్కువయ్యాయి. ఊళ్ళో అందరి పొలాలు నీ దగ్గరే ఉన్నాయి కదయ్యా. అందరి నోటికాడకూడు నువ్వే లాక్కుంటున్నావు. ఇన్ని పాపాలు మూటగట్టుకుని ఆ డబ్బుతో ఏం చేస్తావు? మనం ఏమైనా 7 తరాలు తింటావా? మనకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడికైనా ఈ పాపం తగలకుండా ఉంటుందా? ఆపుని నీతి వాక్యాలు. నేను చేసేది వ్యాపారం, ధర్మసత్రం కాదు. ఎవడైనా అప్పు తీసుకుంటే తిరిగి కట్టాలా, అది లోకరీతి.
లేదంటే ఇలాగే జరుగుతుంది. ఇది వ్యాపారం కాదు, పచ్చి మోసం. బిచ్చగాణ్ణి ఆ రోజు ఈ ఎండలో ఎలా తరిమేశావో చూశాను. వాడు కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళాడు. నువ్వు సంపాదిస్తున్న ఈ మూటలు రేపు నీ ప్రాణం పోయాక తోడొస్తాయా? నలుగురు మనుషులు నిన్ను మావాడు అని పిలిచేలా బతకాలి గాని, లేదంటే చచ్చాక శవాన్ని మోయడానికి కూడా ఎవ్వరూ రారు. నా శవాన్ని మోయడానికి ఆళ్ళొచ్చేదేంది? నా దగ్గర డబ్బుంది, కూలీలను పెట్టి మరీ మోయించుకుంటాను. అర్థమైందా? నువ్వెక్కువ ఆలోచించకుండా వెళ్ళి నీ పని చూసుకో. నేను చెప్తే నీకెందుకు అర్థమవుతుంది? ఏదో ఓ రోజు ఆ భగవంతుడే నీకు బుద్ధి చెప్తాడు. ఆ రోజున ఈ సొమ్ము నిన్ను రక్షించదు, గుర్తుపెట్టుకో. ఇదిలా ఉండగా ఓ రోజు రామయ్య కూతురు పెళ్లి ఆగిపోయిన దుఃఖంతో గ్రామ రచ్చబండ దగ్గర తన బాధని ఇలా చెప్పుకుంటూ ఉంటాడు. చూసారా, మా అమ్మాయి పెళ్లి ఆగిపోద్ది అని చెప్పినా వినకుండా పండిన పంటను మొత్తం తీసుకెళ్లిపోయాడు ఆ రామకోటి. కుదిరిన సంబంధం కూడా పోయింది. మళ్ళీ నా బిడ్డక సంబంధం ఎలా కుదురుతుందో ఏటో. అంతేకాదు రామయ్య మామా, నేను కూడా ఇంకొన్ని రోజులు గడువడిగినా వినకుండా ఆవు దొడని లాక్కెళ్ళిపోయాడు. ఇప్పుడు పసిపిల్లలు పాలు లేక ఏడుస్తున్నారు. ఏం చేయలేక చూస్తూ ఉండిపోయాను. ఊళ్ళో ఉన్న సగం భూమి ఆయన తాకట్లోనే ఉంది. అప్పు తీసుకుంటే వడ్డీ, ఆ వడ్డీ మీద మళ్ళీ వడ్డీ. అసలు ఎప్పటికి తీరుతుందో అర్థం కాదు. ఆయన వేసే లెక్కలు ఆయనకి తప్ప దేవుడు కూడా అర్థం కావు. రామకోటి పెట్టిన బాధలకి తట్టుకోలేకే మొన్న నారాయణప్ప ఊరు విడిచెళ్ళిపోయాడు. పాపం రామకోటి భార్య పార్వతమ్మ పుణ్యవతి కాబట్టి ఇంకా ఇల్లు నిలబడి ఉంది. ఆవిడ ఎన్నిసార్లు తిట్టినా వాడికి బుద్ధి రావట్లేదు. ఆడు మడిసైతే కదా బుద్ధి రావడానికి. ఏదో ఒకరోజు ఆ దేవుడే గట్టిగా బుద్ధి చెప్తాడు. అప్పటిదాకా మనకి కష్టాలు తప్పవు. సర్లే, పొలానికి పోయే సమయం అయింది, ఇక నేను వెళ్ళొస్తాను అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా ఓ రోజు, యాయో చాలా సమయమైంది, వంట సిద్ధం చేశాను, లేచి భోజనం చేయి. పిలిచినా మాట్లాడకుండా అలాగే పడుకునుంటాడు రామకోటి. యాయో, నిన్నే పిలిచేది, లేవయ్యా. నిన్న నీ మీద కోప్పడినందుకు కోపం వచ్చిందా ఏంటి? ఆయన నా పిచ్చిగాని నీ చెప్తే మాత్రం నువ్వింటావా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకెందుకుగాని. లేచి అన్నం తిను. అయినా అలాగే కదలకుండా పడుకుని ఉంటాడు రామకోటి. పార్వతమ్మకు అనుమానం, భయంతో చిన్నగా దగ్గరికెళ్లి లేపుతుంది. కాని రామకోటి నిర్జీవంగా ఉంటాడు. అయ్యో, ఏమైంది నీకు? నన్నొదిలేసి వెళ్ళిపోయావా ఏంటి? ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా అని ఏడుస్తుండగా రామకోటి ఆత్మ తన శరీరం నుండి విడిపోయి పక్కనే నిలబడి ఉంటుంది. ఎదురుగా గంభీరంగా ఉన్న ఒక దేవదూత నిలబడి ఉంటాడు. అతనితో ఇలా అంటాడు రామకోటి. ఎవరు మీరు? నేను అక్కడ పడుకునున్నానుగా, మళ్ళీ ఇక్కడెలా ఉన్నాను? నీ సమయం ముగిసింది రామకోటి. నీ పాపపు లెక్కలు పండాయి. నిన్ను తీసుకువెళ్లడానికి వచ్చాను. అప్పుడేనా? వద్దు. కష్టపడి చాలా ఆస్తి కూడబెట్టాను. 100 ఎకరాల భూమి సంపాదించాను. అవన్నీ అనుభవించకుండా నేనెలా వస్తాను? నన్ను వదిలేయ్యా, నన్ను వదిలేయండి. కావాలంటే మీకు ఎంత సంపద కావాలన్నా ఇస్తాను. మూర్ఖుడా, నువ్వు సంపాదించిన ఆస్తి ఇప్పుడు చిత్తు కాగితాలతో సమానం. దానితో నన్ను కొనాలని చూస్తున్నావా? అయినా నాకు అవసరం లేని దానితో నన్నేం చేసుకోమంటావు? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నా ఆస్తిని ఒక్కసారి చూసుకుంటాను. సరే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. గ్రామంలోకి వెళ్ళు. ఊరి జనంలో ఒక్కరైనా నిన్ను చూసి అయ్యో పాపమని మనస్ఫూర్తిగా బాధపడితే అప్పుడు నిన్ను మళ్లీ బ్రతికిస్తాను. లేదంటే నరకమే నీకు శాశ్వతం. దేవదూత అలా అనగానే రామకోటి సంతోషంతో ఇలా అనుకుంటాడు. నేను ఊర్లో చాలా మందికి అవసరానికి డబ్బు సహాయం చేశాను కాబట్టి నా చావు వార్త విని అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. నేను మళ్లీ బ్రతుకుతాను అనుకుంటూ నమ్మకంతో ఊళ్ళోకి వెళ్తాడు. అతని చావు వార్త విన్న ప్రజలు రచ్చబండ దగ్గర గుమిగూడి ఉండటం చూస్తాడు. ఊరి జనానికి నా మీద చాలా ప్రేమ ఉంది, అందుకే అందరూ నా కోసం బాధపడుతున్నారు అనుకుంటూ గుమిగూడి ఉన్న ప్రజల దగ్గరికి వెళతాడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. విన్నారా, ఆ రామకోటి రాత్రికి రాత్రే పోయాడంట. పోతే పోయాడు గాని చేసిన పాపం ఊరికే పోతుందా? ఊరికి పట్టిన పీడ విరగడైంది. వాడు బతుకున్నప్పుడు ఎంతమంది నేడిపించాడు? ఆ దేవుడు ఇప్పుడు శిక్ష విధించాడు. ఇక నా ఆవు దోడిని కూడా తెచ్చుకోవచ్చు. పోయడం తెలియగానే నా గుండె మీద బరువు దిగిపోయిందండి. ఆడి సేవను మోయడానికి కూడా ఎవరో వెళ్ళకూడదు. అది విన్న రామకోటి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి బాధపడతాడు. ఏమిటి, ఇంతకాలం నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నా మీద గౌరవం ఉంది అనుకున్నాను. కానీ అలా రామకోటి వీధుల్లో పరిగెత్తుతూ ఉంటాడు. ఎవ్వరు చూసినా అసహించుకుంటూ కనిపిస్తారు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. అందరికంటే నా దగ్గర ఎక్కువ ఆస్తి ఉందని నేనే ఒక దేవుణ్ణి అనుకున్నాను. కాని ఆ ఆస్తిని ఎలా సంపాదిస్తున్నానో ఆలోచించలేకపోయాను.
ఇంతకాలం వ్యాపారం చేస్తున్నాను అనుకున్నానే తప్ప నా వాళ్ళందరూ ఇంత బాధ అనుభవిస్తున్నారని తెలుసుకోలేకపోయాను. నేను చస్తే ఈ ఊర్లో ఒక్కరు కూడా సానుభూతి చూపించలేదు. అంతా సంతోషపడుతున్నారు. డబ్బు ఆస్తి నన్ను అందరికీ దూరం చేశాయి. చూశావుగా రామకోటి, నువ్వు బ్రతికున్నప్పుడు అక్రమంగా గడించిన కోట్లు నువ్వు పోయాక కనీసం ఒక్క బొట్టు కన్నీరు కూడా సంపాదించలేకపోయాయి. ఈ ఊరి గాలి కూడా నిన్ను అసహ్యించుకుంటోంది. మహాప్రభు, నన్ను క్షమించండి. నేను ఇంతటి అపరాధినని ఇప్పుడే తెలిసింది నాకు. నా ఊరి జనం నన్ను ఇంతలా అసహ్యించుకుంటారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఒకప్పుడు నువ్వు పేదవారిని చూసి భూమికి భారం అన్నావు. కాని ఇప్పుడు ఈ భూమి నిన్ను భరించలేకపోతోంది. నువ్వు అడిగిన ఒక్క అవకాశం ముగిసింది. ఒక్కరు కూడా నిన్ను పాపం అనలేదు. ఇక నీకు ఈ లోకంలో ఉండే అర్హత లేదు. వెళదాం పద. నరకపు ద్వారాలు నీకోసం వేచి ఉన్నాయి. వద్దు వద్దు, నన్ను వదిలేయండి. నేను మళ్ళీ మనిషిగా బతుకుతాను. అప్పులన్నీ మాఫీ చేస్తాను. పేదవారి మనసుల్ని గెలుచుకుంటాను. దయచూపండియా, దయచూపండి. సమయం మించిపోయింది. త్వరగా రా. నేను రాను. రక్షించండి, రక్షించండి అని గట్టిగా అరుస్తూ మంచం మీద నుంచి కింద పడిపోతాడు రామకోటి. ఒళ్లంతా చెమటలు పట్టి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పటి వరకు చనిపోయాడని బాధపడుతున్న పార్వతమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఇలా అంటుంది. ఏమయ్యా, నువ్వు బతికే ఉన్నావా? పార్వతి, నేను చనిపోలేదా? ఆ దేవదూత నన్ను వదిలేశాడా? ఏం మాట్లాడుతున్నావు? దేవదూతేంటి? తెల్లవారుజాము నుంచి నువ్వు ఊపిరి తీసుకోకుండా రాయిలా ఉన్నావు. ఎంత పిలిచినా పలకలేదు. నువ్వు చనిపోయావని అనుకున్నాను. ఆ భగవంతుడే మళ్ళీ నిన్ను నాకు ప్రసాదించాడు. చనిపోయాను పార్వతి, నిజంగానే చనిపోయాను. కాని అక్కడ నా ఆస్తి లేదు, నా అహంకారం లేదు. ఊరి జనం నా పేరు వింటేనే అసహించుకుంటున్నారు. నువ్వు చెప్పింది నిజమే పార్వతి. నేను చస్తే ఏడ్చే ఒక్క మనిషి కూడా లేడు. ఏదో పీడకలొచ్చుంటుందిలేండి, దిగులు పడకండి. ఇప్పుడు బానే ఉన్నారుగా? పీడకల కాదు పార్వతి, అది నా కళ్ళు తెరిపించిన పరమాత్మ రూపం. నువ్వు ఎప్పుడూ నా పాపాల గురించి చెప్తూ ఉంటే నేను నవ్వుకునేవాణ్ణి. కాని ఇప్పుడే తెలిసింది, ఆ పాపాలే నన్ను నరకానికి ఈడ్చుకుపోతున్నాయని. మీరలా మాట్లాడుతూ ఉంటే నమ్మలేనంత ఆనందంగా ఉంది నాకు. ఇక నుంచి ఈ రామకోటి మనిషిగా బతుకుతాడు. ఈ రోజే, ఇప్పుడే వెళ్ళాలి. ఆ రామయ్య, కిట్టిగాడు, సత్తయ్య అందర్నీ పిలవాలి. ఈ పాపపు కాగితాలు కాల్చేసి వారి గుండెల్లో నా మీదున్న కోపాన్ని తుడిచెయ్యాలి. అలా మరుసటి రోజు సూర్యుడు ఉదయిస్తాడు. ఊరి జనం రచ్చబండ దగ్గర గుమిగూడి ఉంటారు. అప్పుడే రామకోటి చేతిలో అప్పుల పత్రాల కట్టతో చెప్పులు కూడా వేసుకోకుండా రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏటయ్యా, పొద్దున ఎట్టా వచ్చారు? పంటంతా తీసుకెళ్లారు కదా, ఇంకా ఏం మిగులుందని వచ్చారయ్యా బాబు? మీ వల్ల నా కూతురి పెళ్లాగిపోయింది. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అయ్యా? రామయ్య, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించవయ్యా. రామకోటి నోటి నుండి ఆ మాట విన్న ఊరి జనమంతా ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు నేను మనిషిని కాదు, రాక్షసుణ్ణి. నేను మీ దగ్గర అక్రమంగా సంపాదించిన ఈ ఆస్తి నేను చచ్చాక నాతో రాదని అర్థమైంది. కాని నా వల్ల మీరు పడ్డ బాధ మాత్రం నా 7 తరాలకు తగులుతుందని అర్థమైంది. కాబట్టి ఇదిగోండి మీ అప్పు కాగితాలు. ఇక నుండి మీరు నాకు చెల్లించాల్సిన పనిలేదు. ఇదిగో రామయ్య, నీ పొలం కాగితాలు. నీ పంటను రేపొద్దునే నీ ఇంటికి పంపిస్తాను. నీ కూతురి పెళ్లి ఘనంగా జరగాలి. ఆ బాధ్యత నాదయ్యా. సామే, నా ఇంటి సామాను ఆవుదోడా? నీ ఆవుదోడను ఇప్పుడే నీ ఇంటికి తోలికెళ్లమని నా మనుషులకి చెప్పాను. ఇదిగో నీ అప్పుపత్రం, చించేస్తున్నానిది. ఇన్నాళ్లు నేను మీ దగ్గర వసూలు చేసిన అక్రమ వడ్డీ కూడా తిరిగి ఇచ్చేస్తాను. రామకోటి గారు, నిజంగానే మారావా నాయనా నువ్వు? అవును రామయ్య, డబ్బుంటే లోకం గౌరవిస్తుందేమో కాని మనిషిగా ఉంటేనే ఆ దేవుడు మెచ్చుకుంటాడు. ఇన్నాళ్లు నేను డబ్బును ప్రేమించాను కాని మనుషుల్ని కాదు. అందరూ నన్ను క్షమించి మీ అందరిలో ఒకటిగా చూడండి అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు రామకోటి. ఊరి జనమంతా ఒకరి ముఖాలకొరు చూసుకుంటారు. రామకోటిలో వచ్చిన మార్పును చూసి అందరూ సంతోషిస్తారు. అలా ఉండగా ఒకరోజు పార్వతమ్మ తీవ్రమైన జ్వరంతో మంచం మీద పడుకుని ఉంటుంది. పార్వతి, ఎందుకలా పడుకున్నావు? ఏమైంది? ఉదయం నుండి గుండెలో నొప్పిగా ఉందండి. బాగా జ్వరం కూడా ఉంది. ఊపిరి ఆడటం లేదు. కంగారు పడుకు పార్వతి, వెంటనే వెళ్లి వైద్యుణ్ణి తీసుకొస్తాను అంటూ వెళ్లి గ్రామ వైద్యుణ్ణి తీసుకువస్తాడు. పార్వతమ్మను పరీక్షించిన వైద్యుడు ఇలా అంటాడు. రామకోటి గారు, పరిస్థితి చేయిదాడిపోతుంది. ఆమె గుండె బలహీనపడింది. వెంటనే పట్టణానికి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించాలి. దానికి కనీసం 2 లక్షల రూపాయలైనా ఖర్చవుతాయి. రేపటికల్లా డబ్బు ఏర్పాటు చేసుకోండి.
ఆలస్యం చేస్తే చాలా ప్రమాదం. 2 లక్షల రూపాయల డాక్టర్ గారు. ఉన్నదంతా మొన్ననే పేదలకి పనిచేశాను. ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఏది ఏమైనా 2 రోజుల్లో తీసుకెళ్ళకపోతే ప్రమాదం ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత బాధపడ్డా లాభం ఉండదు. ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోతాడు. డబ్బు కోసం గల్లాపెట్టె తీసి చూస్తే అది ఖాళీగా ఉంటుంది. ఇంకొంతమంది అప్పుల పుస్తకం, తాకట్టులో ఉన్న కొన్ని నగలు మిగిలి ఉంటాయి. భగవంతుడా, నా భార్యను కాపాడుకోవడానికి మళ్లీ నేను ఈ పాపపు పుస్తకాన్ని తెరవాలా? ఎవరి దగ్గరైతే అప్పులు మాఫీ చేస్తారని మాటిచ్చాను, మళ్లీ వారిని మోసం చేయాలా? చెడ్డవాడిగా ఉన్నంతకాలం ఇలాంటి పరిస్థితి రాలేదు నాకు. ఇప్పుడు చేతిలో ఉన్న డబ్బంతా పోయాక ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి? ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలి అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు రామకోటి. మరుసటి రోజు ఉదయమే తలుపెవరో కొట్టిన శబ్దం వినిపిస్తుంది. వెళ్లి తలుపు తీస్తాడు. ఎదురుగా రామయ్య, కిట్టిగాడు నిలబడి ఉంటారు. ఏంటి రామయ్య ఇలా వచ్చావు? డబ్బుల కోసం వచ్చావా? కొంత సమయం ఇవ్వు. మీకిస్తానన్న డబ్బు త్వరలోనే సర్దుబాటు చేస్తాను. అయ్యా రామకోటి గారు, మేం డబ్బు కోసం రాలేదయ్యా. మరి ఏ పని మీద వచ్చారు? రామయ్య ఒక సంచిని రామకోటి చేతిలో పెడతాడు. ఏమిటిది రామయ్య? అందులో ఏముంది? ఇందులో 2 లక్షల రూపాయల పైనే ఉన్నాయ్యా. పార్వతమ్మ గారు ఆరోగ్యం కోసం ఊళ్ళో ప్రతి ఒక్కరూ తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును పోగు చేసి ఇచ్చారయ్యా. వద్దు రామయ్య, ఇప్పటికే నేను మీ అందరినీ చాలా బాధ పెట్టాను. కానీ మీరు మా కోసం మంచివారిగా మారి మీలో ఒకటిగా చూడమన్నారు. అలాంటప్పుడు మా వాళ్లకు సమస్య వస్తే సహాయం చేయాలి కానీ వదిలేయకూడదుగా. ఇప్పుడివన్నీ మాట్లాడుకునే సమయం లేదయ్యా. పార్వతమ్మ గారిని తీసుకెళ్ళడానికి బండి సిద్ధం చేశాను. వెంటనే పట్టణం తీసుకెళ్దాం. అలా కొన్ని రోజుల తర్వాత పార్వతమ్మ ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికి వస్తుంది. చూశావా పార్వతి, ఆస్తి కోసం ఆరాటపడ్డంతకాలం భయంతో బ్రతికాను. కానీ ఈ రోజు మనుషుల్ని ప్రేమిస్తూ ఉంటే నా మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో. ఎవరికీ అన్యాయం చేయకుండా ఉండడమే అసలైన ఆస్తి. మీలో ఇంత మంచితనం వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి.